అన్ని అంశాలు మాట్లాడింది. అయితే అందరూ అన్ని అంశాలు చాలా విషయాలు కావాల్సి మాట్లాడిన కాక నేను చనిపోయినటువంటి పూటక పెన్కర్లో చనిపోయినటువంటి శవాలను బీజేపీ ప్రభుత్వం తాను హస్తాంతరం చేయడం అనేది ఆ అంశాన్ని చాలా సీరియస్గా ఖండిస్తున్నా. ఎందుకంటే కనీసం చనిపోయిన శవాలను తిరిగి వాళ్ళకు బాధ్యులైనటువంటి తల్లిదండ్రులకు అప్పగించకుండా అసలు ఆ శవాల మీద వాళ్ళకి ఏం అధికారం అమిత్ షా అన్నీ అడుగుతున్నారు. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్తున్నా, 370 ఆర్టికల్ ఎవరు రద్దు చేయమని ఎవరు అడిగిన ప్రజలు అడిగినటువంటి డిమాండ్ నక్సలైట్లను లేకుంటే మావోయిస్టుల పైన ఉద్యమం చేయమని ఎవరు డిమాండ్ చేసి ప్రభుత్వాలకు ఎవరైనా డిమాండ్ చేసినా ప్రభుత్వాలకు ప్రజలు డిమాండ్ చేసి ఆ డిమాండ్ను అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కనుక నేను ఇక్కడ నుంచి అమిత్ షా కానీ తర్వాత నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ నరహంతక మూట అది అమిత్ షా గారు కూడా నరహంతక మూట కనుక ఈ నరహంతక మూటను అంతం చేయాల్సిన అవసరం ఉంది. కనుక మతం పేరుతో మానవత్వం పేరుతో అనేకమైన సమస్యలు క్రిస్టియన్లను ముస్లింలను మైనార్టీలను ఒక్కొక్కరి శాఖల వారిగా అంతం చేసుకుంటూ వచ్చి ఒక మతోన్మాదాన్ని సృష్టించి పాఠ్యాంశాలలో కూడా మతవాదాన్ని సృష్టించినటువంటి బీజేపీకి మనం గుణపడని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి మనం డిమాండ్ చేస్తాం ఎవరికి అంటే చంద్రబాబు నాయుడు నీవు వెంబడే నీకు బుద్ధి జ్ఞానం ఉంటే వెంబడి నీవు నీ యొక్క పార్టీ యొక్క ఏదైతే సహాయం చేస్తున్నావో దాన్ని ఉపసంహరించుకోవాలి. అట్లనే పడేవాడు పవన్ కళ్యాణ్ కూడా తాను ఉపసంహరించుకొని వెంబడే ప్రభుత్వం కూలిపోయేటటువంటి పరిస్థితి చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. కనుక మీరు చూస్తూ కూర్చుంటే మేము ఊపుకుండా తలుచుకోలేము. మీరు ప్రజలు ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పిన మా నాయకులందరూ చెప్పిన ఉద్యమము ఎప్పుడు కూడా ఆగదు. ఉద్యమంలో చివరిగా ఉద్యమంలో విజయం ఉంటుంది. అమిత్ షా కలలు అంటూ నక్సలిజాన్ని లేకుండా ఇక్కడ మావోయిస్టులు లేకుండా చేస్తే అనుకోవడం అవివేకమైన చర్య. ఇంతకుముందు వాళ్ళందరూ చెప్పినట్ల నిరుద్యోగము ఉద్యోగ ప్రాణాలను అవన్నీ చేస్తే అన్ని నిర్మూలిస్తే అది పోతుంది. కనుక అది చేయమంటే ఇంకోటి చేసుకుంటూ కూర్చుని ఎవరు ఒప్పుకున్నారు. కనుక ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాను తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుండి నడుపుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజాకళా మండలి రామచంద్ర